శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబరు 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025వ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, 1 పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరియు రాహు వల్ల ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వల్ల కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. అంటే ధనస్థానంలో ఉంటే బాగా ధనవంతుని చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడు అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే 2వ స్థానానికి కుటుంబానికి, 5వ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రమైనటువంటి పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ
ఒక వ్యక్తి కానీ ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్నంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్ది పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి గురువు పునర్వసు నక్షత్రంలో ప్రవేశించి 310 రోజులు అతి దీర్ఘకాలం ఒకే నక్షత్రం మీద సంచరించడం అన్నది ఒక విధంగా మన వృశ్చిక రాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని ఎక్కువ రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే అష్టమం ఎప్పుడూ కూడా కొన్ని అనుకోని ఆకస్మిక సంఘటనలే కారణమవుతూ ఉంటుంది. ఒక విధంగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదన్నా మంచి కానీ చెడు కానీ అది మనం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బట్టి, ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆకస్మిక శుభవార్తలు ఈ సమయంలో మీరు వినడానికి కారణమవుతుంటుంది. ఎందుకంటే ఈ గురువు గత కొంతకాలంగా ఇంచుమించుగా మనకి ఒక 4-5 నెలలుగా ఈ మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు కూడా గురువు ఎప్పుడూ కూడా ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్ర ఫలితాలు, ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మొన్నటిదాకా ఈ ఆరుద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి రాహు ఫలితాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు పునర్వసు మీద రావడంతో గురువు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ ఫలితాలు ఇస్తాడు? గురువు కారకత్వాలు, ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు, ఆరోగ్యకారకుడు, ఇవన్నీ కూడా గురువిచ్చే ఫలితాలు మనకి ఇస్తూనే రెండో స్థానానికంటే వృశ్చికానికి ధనుసు రెండో స్థానం కాబట్టి మెయిన్ రెండో భావ ఫలితాలు, అలాగే 5వ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ధనస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల, ధనం అంటే కుటుంబం, మీ వాక్కు, అలాగే మీరు సంపాదించి కూడబెట్టిన ధనం, మీ కుటుంబం వ్యాపారం, మీ కుటుంబంలో మిగతా సభ్యుల యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకుంటారు. అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఒకే చోటు చేరి ఏదైనా ఒక పెళ్ళో ఇలాంటి శుభకార్యం ఏదో చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల మీ మీద ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క వాక్చాతుర్యంతో, అంటే మీరు ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, అలాగే ఏదన్నా పౌరోహిత్యం లాంటి వృత్తిలో, జ్యోతిష్యం లాంటి వృత్తిలో ఉన్నా కంపల్సరీగా మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. మీరు చెప్పినవి జరగడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ధనభావం బాగుంది. 5వ స్థానం పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, అంటే మీకు సంతానం కావాలంటే సంతానం వస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, పెళ్లి సక్సెస్ అవుతుంది. వివాహం తర్వాత వచ్చే అన్ని ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ 2 భావాలు యాక్టివేట్ అవుతూ మరి 8వ స్థానం అంటే మీకు 4, 8, 12 అంటే మోక్ష త్రికోణం యాక్టివేట్ అవుతుంది. ఈ మోక్ష త్రికోణం యాక్టివేట్ అవ్వడంలో కామన్ గా 4వ భావం అన్నప్పుడు ఎలా ఉండదంటే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన, గృహంలో ఏదన్నా
నిత్యం పూజ చేసుకోవడం, గృహాన్ని ఒక దేవాలయంగా మార్చుకోవడం, ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో కానీ పుణ్య కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇంకా 12వ స్థానం ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు ఏదైనా ప్రశాంతంగా ఒక ఆశ్రమంలోనూ ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనూ స్టే చేయడం, అక్కడ ఉన్నటువంటి విద్వాంసుల్ని పండితుల్ని వగైరా కలుసుకొని కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం, ఏదైనా మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే లైఫ్ని కరెక్ట్ చేసుకుంటారు, మంచి మార్గంలో వెళ్తారు, పూర్తిగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎస్పెషల్లీ ఈ రాశి వారికి అక్టోబర్ 18 టు డిసెంబర్ 5 ఈ సమయంలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల మీకు భాగ్యస్థానం అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ పిల్లల యొక్క అభివృద్ధి, అంటే భాగ్యంలో ఉంటే ఆటోమేటిక్గా మనకి 1, 5, 9 యాక్టివేట్ అవుతాయి. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మీకు పుణ్య కార్యక్రమాలంత ఆసక్తి కలుగుతూ ఉంటుంది, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉంటారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, చిన్న చిన్న బలహీనతలు ఉంటే దాని నుంచి బయటపడడం, ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా జాతకంలో మంచి ఫలితాలు రావాలంటే శుభస్థానం అంటే 9వ స్థానంలో ఏదో శుభగ్రహం ఉంటే జాతకుడికి ఆ పీరియడ్ అనుకూలంగా వెళ్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే 6, 8, 12లో గ్రహాలు ఉన్నప్పుడు స్వభావ సిద్ధంగా ఇబ్బంది పెడుతుంటాయి. కానీ 9వ స్థానంలో ఉన్న 5లో ఉన్న 1లో శుభగ్రహాలు వచ్చినప్పుడు జాతకుడు అభివృద్ధి ఆటోమేటిక్గా రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి పొరపాట్లు సరిదిద్దుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అయితే గురువు ఇప్పుడు ఉచ్చులో ఉండడం, అలాగే వక్ర గమనంలో ఉండడం, ఇవన్నీ జాతకుడికి కంప్లీట్గా 9వ భావ ఫలితాలు అనుభవంలోకి రావడం వల్ల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మీరు పుణ్య కార్యక్రమాలు చేపట్టుకోవడానికి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. అంటే ఏదన్నా మనం చాలా పూజలు పుణ్యక్షేత్రాలు చేస్తుంటాం, తపస్సులు, హోమాలు, యజ్ఞాలు, జపాలు చేసినా కూడా కొన్ని సందర్భాల్లో ఫలితం రాదు. ఆ ఫలితం ఎప్పుడన్నా ఒక జాతకుడికి మంచి కార్యక్రమం పూజలు చేసినప్పుడు ఆ ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలంటే, గురువు మన రాశిని చూడడం కానీ లగ్నాధిపతితో కలిసి ఉండడం కానీ గురువు అనుకూలిస్తే ఆ సమయంలో మనం ఏమైనా పుణ్య కార్యక్రమాలు చేసినా, దేవాలయాలు దర్శించిన, పుణ్యక్షేత్రాలు దర్శించిన ఆ ఫలితం మనకి వెంబటనే రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే, పితృదోషం కానీ మాతృదోషం కానీ వివిధ దోషాలు ఏవైనా ఉంటే ఆ దోషాలకి మీరు పరిహారం చేసుకుంటే గురువు ఇంకా తొందరగా మీకు ఫలితాలు, శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు మీ యొక్క సంకల్పాన్ని బట్టి, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కుల గురువును కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని, అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల
కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.